ఉత్తరప్రదేశ్లోని 2021లో జరిగిన ఇన్సిడెంట్ మీద అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. కారణం ఏంటంటే ఇక్కడ 2021 నవంబర్లో ఉత్తరప్రదేశ్లో కసగంజ్లోని ఓ బాలికను, అంటే ఒక అమ్మాయిని బైక్ మీద డ్రాప్ చేస్తానే ఎక్కించుకొని ఆ అమ్మాయిని మిస్బిహేవ్ చేస్తే ఆమె ఏం చేసింది, కేసు పెట్టింది. ఆ కేసుని కోర్టులోకి వెళ్ళేసిన తర్వాత ఆ కోర్టులో విచారణ జరిగింది. ఆ విచారణ చేసిన జడ్జి వచ్చేసి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా. సో ఈయన ఏంటంటే ఆ చర్య, సో ఆమె పైన మిస్బిహేవ్ చేసిన దాన్ని ఎలాంటి రేప్ కేసు కిందకి రాదు, ఎలాంటి ఇంకా అత్యాచార కేసు కిందకి రాదని ఆయన జడ్జిమెంట్ ఇచ్చారు. ఎలా మహిళలు దుస్తులు లాగడం కానీ, ఛాతి భాగాన్ని తాకడం కానీ ఇలాంటివి చేస్తే అది అత్యాచార నేర కిందకి రాదని, బలవంత పెట్టడం లేదా వివస్త్రణ చేసే యత్నంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పిచ్చారు. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత అంతా రచ్చ అయిపోయింది అనమాట. ఎట్లాంటి తీర్పులు ఇస్తే ఇంకా సిస్టమ్ ఎలా బాగుంటుందని కోపంతో సుమోటోగా ఈ సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తే ఆ కేసుని తీసుకున్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆదేశం మేరకు ఈ కేసుని సుమోటోగా తీసుకున్నారు. సుమోటోగా తీసుకొని చర్చ జరిపారు. సో దీని మీద హైకోర్టుకి, కేంద్రానికి అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి కూడా ఇక చిన్న నోటీసులు అయితే పంపించింది సుప్రీంకోర్టు. మరి అట్లా ఉంటుంది. సో సుప్రీంకోర్టు న్యాయస్థానాలలో కూడా ఒకసారి ఒక జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ అనేది ఇంకో జడ్జికి అనుకువగా ఉండదు. కానీ కేసు అనేది సిమిలారిటీగా ఉంటుంది, బట్ జడ్జిమెంట్ అనేది డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. అందుకే మన ఇండియాలోని ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉన్నా కానీ, సో చిన్న కోర్టు నుంచి పెద్ద కోర్టు వాటికి ఉన్నా కానీ, ఒక చోట జరిగింది ఇంకో చోట మనం తీసుకెళ్తేనే మనకి సరైన న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికైనా తీర్పు అనేది మారుతుంటుంది. సో అందుకే పూర్తిగా న్యాయ వ్యవస్థని నమ్మాలి. దాని మీద నమ్మి మనం ఎక్కడికి వెళ్తే మనకి న్యాయం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. సో చిన్నగా ఒక అంచెలంచెలుగా మనం పూర్తిగా న్యాయ వ్యవస్థ గురించి అలవాటు చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఈ ఇన్సిడెంట్ పైన. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.